స్వాగతం TDM 24 న్యూస్ కు. ముఖ్య వచ్చేసిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మద్రేష్ అన్న గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ స్థాయికి అబ్జర్వర్గా వచ్చేసి ఉన్న పెద్దలు సమీర్ భాయ్ గారికి, వేదికపై ఉన్న పెద్దలు అంజలేన్ అన్న గారికి, చంద్రశేఖర్ అన్న గారికి, నరసింహరావు అన్న గారికి, నాతో పాటు యువజన కాంగ్రెస్లో పనిచేసిన వెంకటేష్ యాదవ్ గారికి, మూర్తి శేఖర్ గారికి, ధన్పాల్ అన్న గారికి, ప్రేమ్ అన్న గారికి, జితేంద్ర అన్న గారికి, చరణ్ గారికి, సంపత్ గారికి, ప్రభమ్మ గారికి, యూత్ కాంగ్రెస్, NSUI, మైనార్టీ సెల్, మరి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సపండు ఉంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ధర్మ పోరాటాన్ని లీడ్ చేస్తుండే మనమందరం కూడా ఆ పోరాటంలో, ఆ మహాయుద్ధంలో మనమందరం కూడా మనమంతా భాగ్యస్వామ్యంగా పనిచేస్తున్నాం. మళ్ళీ అలాంటి సమయంలో అంటే యుద్ధం పీక్కి చేరినప్పుడు మనకు ఇంకా బలం తోడు కావాలని మనమందరం కూడా రామాయణం చూసినాం, మహాభారత్ చూసినాం. రామాయణంలో ఏం జరిగింది? రామునికి అండగా ఎవరుండే? మహాభారతంలో ఎవరుండే? కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే, మహాభారతంలో ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు హనుమంతుడికి వెళ్ళి నేను కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా అంటే శ్రీకృష్ణుడు ఒకే ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే, హనుమంత నువ్వు వస్తే ఇంకా పెద్ద యుద్ధం అవుతుంది, నువ్వు కేవలం నా రథం మీద ఉండుమని శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మీరు అనుకోరు. ఇప్పుడు జరుగుతున్నప్పుడు పెద్దలు రేవంత్ అన్న గారు ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు ఇదే హనుమంతుడు వచ్చి, అన్న నేను కూడా యుద్ధానికి వస్తా, నేను కూడా పోరాటం చేస్తా, నేను కూడా నీ ఎప్పుడు ఉంటా అంటే, అదే రేవంత్ అన్న ఎస్ నాకు కూడా హనుమంతుడు అవసరము, నువ్వు నా ఇంపడు రా అని కూడా అన్న ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ వస్తే అది మన హనుమంతన్న చెప్పిండు. నా వయసు ఎంత ఉందో హనుమంతన్నదంత పొలిటికల్ సర్వీస్ ఉన్నాయి, అంత ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా నాన్నగారు అంటే హనుమంతన్నకి ఎంతో ఇష్టం, నాన్నగారికి కూడా హనుమంతన్న అంటే ఎంతో ఇష్టం. వాళ్ళందరూ ఎప్పుడు కలిసినా కూడా ఒక ఆత్మీయ, ఒక హనుమంతుడు, ఒక రాముడు, ఒక హనుమంతుడు కలిసినట్టు, లేకుంటే బలరాం కలిసినట్టు, ఒక శ్రీకృష్ణుడు కలిసినట్టు వాళ్ళందరూ కూడా ఒక ఆనందంగా కలుసుకుంటారు. మరి ఈరోజు హనుమంతన్న ఓడిపోయిందంటే హైదరాబాద్ కాపులో మేమందరం ఉండే సరే, లోపల సర్కిల్లో, ఇన్నర్ సర్కిల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఎలక్షన్ కావచ్చు, లేకుంటే ఎలక్షన్ ప్యాటర్న్ వేరే తిరిగి ఉండే. కానీ మాకు మల్కాజ్గిరి గెలుస్తుందని ఒక నమ్మకం ఉండే. సరే, జరిగిన విషయం పక్కన పెడితే, రేపు మళ్ళీ జరగబోయే ఎలక్షన్స్ ఈ గడ్డ మీద ఏదైనా జెండా ఎగరాలంటే అది మన హనుమంతన్న జెండా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు నాకు ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను గతంలో యువజన కాంగ్రెస్లో పనిచేసిన, NSUలో పనిచేసిన, జాతీయ యువజన కాంగ్రెస్లో కర్ణాటక రాష్ట్రంలో పనిచేసిన, జిల్లా అధ్యక్షులో పనిచేసిన. ఇప్పుడు నాకు కొత్త బాధ్యత నా పైన పెట్టడం జరిగింది. చాలామంది అనుకున్నారు, అరే అనిల్ని మల్కాజ్గిరికి ఎందుకు పంపిస్తున్నారు, మద్రేష్ అన్న ఉన్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా, ఆడెందుకు పంపిస్తాను? నేను కూడా ఆశ్చర్యపోయినా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరూ పెద్ద, ఎందుకంటే వీళ్ళందరూ కూడా హై వాల్టేజ్, హై టెన్షన్ వైర్లు, ఇవన్నీ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో అటు LB నగర్ నుంచి తీసుకుంటే శేర్లింగంపల్లి దాకా మొత్తం హై టెన్షన్ వైరే ఉంది. హై టెన్షన్ వైర్ ఓటు అక్కడ చచ్చిపోతున్నారు. అందుకోసం ఒక న్యూట్రల్ ఫేస్, ఒక మధ్యలో ఒక న్యూట్రల్ వైర్ వేసేసి. కానీ నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరందరూ కూడా ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, అరే వస్తున్నాడు ఇప్పుడు ఇచ్చినోడు ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు అనుకుంటుండొచ్చు. నాకు ఇచ్చిన బాధ్యత మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటిదంటే, పార్టీ ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకుంది. భారతదేశంలో జరుగుతున్న ఒక ఎలక్షన్ సిస్టమ్ మారిపోయింది. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ అంటే బూత్ అనే అక్షరం మనం అందరం కూడా తెలుసు, ఎప్పుడు యూజ్ చేస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయంటే బూత్ వస్తుంది,
బూత్ వస్తుందంటే మాల్ వస్తుంది, అంతే కదా. బూత్ అంటేనే మాల్. బూత్ అనగానే నా బూత్, మా నాయన నిలబడ్డాడు, మా నాయన నిల్చున్నాడు, మా అన్న తమ్ముడు ఉంటుండే, మా అన్న ఉంటుండే, అందరు వస్తుండే. కానీ ఇప్పుడు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఈ బూత్ ఆ బూత్ కాదు, ఇది ఎలక్షన్ బూత్ కాదు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఎలక్షన్ బూత్ అస్సలే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి పనిచేసే బూత్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బూత్లలో పనిచేస్తారో వాళ్ళ పైన ఒక పెద్ద బాధ్యత ఉంది, పార్టీ బాధ్యత ఉంది, పార్టీ నియోజకవర్గ బాధ్యత ఉంది, మీ దగ్గర ఉన్న ఓటర్ల బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీలో ఎవరైతే ఈరోజు బూత్లలో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇట్లా ఎలక్షన్ ఆలోచించి అన్న నేను బూత్లలో పనిచేస్తున్నా నాకేం వస్తలేదంటే మీరందరికీ కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరందరూ హాయిగా ఇంట్లో కూర్చోండి, చికాకులు చేయండి, తిరగండి. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు పిలుస్తాం. కానీ ఇప్పుడు మాత్రం అట్లా రిస్క్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం తీసుకొని ప్రజలలోకి వెళ్ళాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వజ్రేష్ అన్న జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, మీ అందరికీ తెలుసు. మొన్ననే ఎలక్ట్ అయిన నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఈ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొనడం జరుగుతుంది, కార్యకర్తల సమస్యల గురించి పనిచేయడం జరుగుతుంది. మరి బూత్ అనే అక్షరానికి పిఎల్ఏ అనే ఒక పదాన్ని మనం అందరం కూడా వాడుకోవడం జరుగుతుంది. పిఎల్ఏ అంటే మన బూత్ లెవెల్ ఏజెంట్ ఏదైతే ఉందో అది వజ్రేష్ అన్న సైన్ కొడితే మీరు అందరికీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్గా మీకు అథారిటీ వస్తుంది. ప్రభుత్వం తరఫు అంటే ఎలక్షన్ కమిషన్ తరఫున వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిఎల్ఓ, వాళ్ళు ఎవరు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరు కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లలో పనిచేస్తున్నారు. మనం ఇప్పుడు పార్టీ తరఫున మన నియోజకవర్గం తరఫున బిఎల్ఏ అపాయింట్ చేసుకుంటే మీరు వాళ్ళు ఇద్దరు కలిసి మీ బూత్లలో మొత్తం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బిఎల్లో ఏదైనా పని ఉంది, బిఎల్లోకి ఏదైనా ఆబ్జెక్షన్ చెప్పాలంటే అది వజ్రేషన్లో హనుమంతలోనో నేను కాదు, అది ఎవరికైనా చెప్పే అధికారం ఉందంటే అది బిఎల్ఏ మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం అందరం జరగబోయే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే జరుగుతున్న ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తుంటే మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బూత్ లెవెల్లో పనిచేసే ప్రాక్టీస్ లేదు, కానీ ఇప్పుడు మొదలైంది. ఈ ప్రాక్టీస్ ఎందుకు మొదలైందంటే కొన్ని శక్తులు కేవలం ఒక మాఫియా తయారయ్యి ఎలక్షన్ ఇయర్ని మార్చేసి ఎవరికి తెలియకుండా వందల లక్షల ఓట్లను డిలీట్ చేయించి వాళ్ళు ఇలా అధికారంలోకి వస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ మనం అందరం చూసాం. పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని స్థానాలు గెలవడానికి కారణం ఏంటిదంటే ఇదే ప్రాసెస్. ఎన్నైతే దేశంలో అర్బన్ సీట్లు ఉన్నాయో అర్బన్ సీట్లలో ఎన్నో ఓట్లను డిలీట్ చేసేసారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎంతోమంది నాయకులను ఆ బూత్లలో కూడా వేసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఎవరో కాదు, పక్కన ఉన్న ఈ మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవల్ల కావచ్చు, ఇవన్నీ గెలిచిన కారణం ఏంటిదంటే ఇదే ప్రొసీజర్, ఇదే ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయ్యి గెలిచిరని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మళ్ళీ రేపు ఈ ఎక్సర్సైజ్ని వీళ్ళు చేస్తున్న దొంగతనం ఆపాలంటే మనం అందరం కూడా ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు అందరూ అనుకుంటుండొచ్చు మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ జరిగితే స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నాని. ఆ భ్రమలో ఎవరు ఉండొద్దు. మల్కాజ్గిరికి ₹1 వస్తున్నా, 1000 కోట్లు వస్తున్నా, 100 కోట్లు వస్తున్నా అది కేవలం హనుమంతన్న వల్ల కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్న మాట్లాడుతూ చెప్పిండు ఏమైనా మనందరి తన ఒక లోపం ఉంది. అదేంటంటే మనం చేసే పని కూడా మనం చెప్పుకోము, కానీ పక్క పార్టీ వాళ్ళు చేయని పని కూడా చెప్పేటట్టున్నారు, చేస్తున్నారు, చూపెడుతున్నారు. ఈ ప్రాక్టీస్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్కటి చేస్తే 100 చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, 100 చేస్తే 1000 చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో 4 ఉంటే 4 తన సెల్ ఫోన్ ఉంది, ఇంట్లో 2 ఉంటే 2 తన సెల్ ఫోన్ ఉంది, ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది తన సెల్ ఫోన్ ఉంది. మరి ఉండి ఏం ఫైదా? నేను అడుగుతున్నా, ఉండి ఏం ఫైదా? మీరందరూ కూడా యాక్టివేట్ అయ్యి రోజు మీ యొక్క వీడియో తయారు చేసి మీ గ్రూప్లలో సర్క్యులేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఎన్నెన్నో మంచి మంచి పనులు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. హైదరాబాద్ నగరానికి వస్తే ఈరోజు గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ ఇప్పుడే అన్న సోదరు చెప్పినట్టు కేవలం మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే 8000 రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దగ్గర.
అంతేకాదు డబుల్ బెడ్రూమ్ స్కీమ్లు వస్తున్నాయి. మళ్ళీ రెండో విడతలో కూడా ఈరోజు మళ్ళీ మొన్న ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది కూడా మళ్ళీ చేసి చూపెడతానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వివేకన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేబర్స్ అందరికీ కూడా మన ప్రభుత్వం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? హనుమంతన్న బిజీ ఉంటాం, మేము బిజీ ఉంటాం అంటే మా సొంతం కార్యక్రమాలు కాదు. ఎవరో కార్యకర్త వస్తాడు, ఎవరో హాస్పిటల్లో పని ఉంటుంది, ఎవరో స్కూల్లో పని ఉంటుంది, ఎవరో సాగు ఉంటుంది, ఎవరో పెళ్లి ఉంటుంది, ఎవరో ఏదో కార్యక్రమంలో బిజీ ఉంటాం. కానీ మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మన నియోజకవర్గంలో దాదాపు 418 బూత్లు ఉన్నాయి. 418 బిఎల్ఏలు ఇప్పుడే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుంటే హనుమంతన్నకు చెప్పేసేయండి, అన్న నాతో కాదు, నేను బిజీ ఉన్నా, నేను రాలేకపోతా, ఎందుకంటే నాకు వేరే యాక్టివిటీస్లో బిజీ ఉన్నాను ముందే చెప్పండి. ఇచ్చిన తర్వాత మాత్రం మీరు ఎవరైనా పని చేయకపోతే మాత్రం అది లైఫ్ లాంగ్ మీకు ఒక రిమార్క్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నా, అన్న సమక్షంలో చెప్తున్నా, విజయసేన సమక్షంలో చెప్తున్నా, ఈ బూత్లలో ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే జెన్యూన్గా పనిచేసి జెన్యూన్గా పార్టీకి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళనే బూత్లలో కంటిన్యూ చేయాలని కూడా హనుమంతన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైతే పని చేస్తలేరో ఎలక్షన్ టైంలో వస్తారు, మారలు వచ్చే టైంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ నియోజకవర్గం పోతున్నా. నేను 2004లో నాన్నగారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లోనే ఉండే. ఇదే కాదు, ఎల్బీ నగర్ కావచ్చు, కుక్కుట్పల్లి కావచ్చు, కుత్బుల్లాగర్ కావచ్చు, కుషేలింగంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉండే. ఆనాడు హైదరాబాద్ నగరంలో 2004లో కేవలం 2 పార్లమెంట్ ఉండే, ఒకటి హైదరాబాదు, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజులు అందరూ కూడా ఎంతో మంది ఆలోచించి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎట్లా గెలుస్తారు, ఏం చేస్తారు, ఎట్లా గెలుస్తారు అంటే ఇదే హనుమంతన్న, ఇదే వజేశ్వర్ అందరూ కలిసి నాన్నగారు గెలిపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి చెప్తున్నాను. మనం ఇంకా కష్టపడుతూ ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినా కనుక మీరు అందరు ఆశీస్సులు ఎప్పుడు నా పైన ఉండాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పిండు, అన్న అంటే నన్ను తమ్ముడు అంటున్నాడు. నాకు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, అయితే రోహిత్ ఉన్నాడు. ఎట్లా వైబ్రెంట్ మాట్లాడితే మెదక్ వైబ్రేట్ అవుతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే అన్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్ని ఎంకరేజ్ చేసే తత్వం ఉంది. అంటే యంగ్స్టర్స్ రావాలి. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం